ప్రభువైన యేసుక్రీస్తు నామములో చూస్తున్న వారందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మనము గాడ్స్ ఆన్ ఎర్త్ అనేటటువంటి ఒక పుస్తకము, ది తిరుమల చరిత్ర గురించి, అలాగే దీన్ని రాసినటువంటి దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారి గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ పుస్తకంలో ఉన్నటువంటి అనేక అంశాలు మరి ఒకటి తర్వాత ఒకటి పలు వీడియోల రూపంలో మీ మధ్యకు వస్తాయి. ఈ రోజు కేవలము ఈ పుస్తకం మొత్తానికి ఉన్న సారాంశం, ఈ పుస్తకం మొత్తానికి ఉన్నటువంటి ఒక చిన్న రివ్యూ లాగా మాత్రమే చూసుకోబోతున్నాం. లోపల ఉన్నటువంటి విషయాలు మరి కూలంకషంగా చర్చించుకోవడానికి ఒకదాని తర్వాత ఒకటి వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా చదివి మనకు రివ్యూ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ హేమలత పడవర గారు ఉన్నారు. మరి ఆంటీతో కలిసి ఈరోజు మరి మన చర్చను చేసుకోవటం మనకు చాలా సంతోషం. మీ లైబ్రరీలో చూస్తే లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయండి. కానీ గాడ్స్ ఆన్ ఎర్త్ అనే ఈ కొత్త పుస్తకం గురించి రివ్యూ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? లేకపోతే దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మీకు ఎలా తెలుసు? ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్ అన్నమాట నిజం. ఆయన పిహెచ్డి థీసిస్ ఇది అని పిహెచ్డి థీసిస్ గా దీన్ని సబ్మిట్ చేశారన్నమాట నిజం. కానీ ఆయన ఒక చరిత్రకారుడు అయినప్పుడు ఆయన చరిత్రగా రాసినటువంటి ఈ పుస్తకం గురించి రివ్యూ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? నాకు దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు చాలా ఏళ్లుగా తెలుసా అండి. ఎందుకంటే నేను కూడా యూనివర్సిటీలోనే పిహెచ్డి చేశాను. ఈ బుక్ వచ్చి ఆయన పిహెచ్డి థీసిస్ కాదనుకుంటాను నేను, తర్వాత రీసెర్చ్ చేసి రాసినటువంటి బుక్ ఇది. ఈ బుక్ కాంప్లిమెంటరీ కాపీగా మా ఇంటికి వచ్చింది. ఇది వచ్చిన తర్వాత తిరుమల చరిత్ర అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటది కదా, సొంతూరు తప్పకుండా తెలుసుకోవాలని ఉంటది. గాడ్స్ ఆన్ ఎర్త్ అనగానే సో నాలో ఉన్న ఆంథ్రోపాలజిస్ట్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఆ బుక్ తెరవడం జరిగింది. గాడ్స్ ఆన్ ఎర్త్ ఏంటి అనే ప్రశ్న ఎవరికి రాదు, అసలు ఆలోచించారు కూడా, అంత దూరం ఆలోచించారు. సో ఆ టైటిలే నన్ను చాలా ఎక్సైటెడ్ చేసింది అనమాట. సో ఆ బుక్ ఆ విధంగా తీసుకొని చదవడం జరిగింది. ఇంకా లైబ్రరీ అన్న తర్వాత బోలెడని బుక్స్ ఉంటాయి కదా, రకరకాల పుస్తకాలు ఉంటాయి. కానీ అన్ని మనల్ని అట్రాక్ట్ చేసి వెంటనే చదవాలనిపించవు. కొన్ని కొనుక్కున్న తర్వాత టైంని బట్టి చదువుతాం, కొన్ని అవసరాన్ని బట్టి చదువుతాం. ఇక్కడ ఒక చక్కటి మాట అన్నారు, అవసరాన్ని బట్టి చదువుతాం అన్నారు. ఈ పుస్తకం మీరు చదివేశారు. మరి ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో దీన్ని చదవటం, దీని గురించి రివ్యూ చేయటం వెనక మీకు కనిపించిన అవసరం ఏంటి? ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. ఈ బుక్ నేను చదివిన తర్వాత చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి అన్నమాట నాకు. తెలిసిన తర్వాత నేను మళ్ళీ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారితో మాట్లాడాను. తర్వాత చెప్పాను అన్నమాట, ఇందులో చాలా సంచలనమైనటువంటి నిజాలున్నాయి, సత్యాలున్నాయి. నేను వాటిని చదివాను, నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. ఈ బుక్ రాసిన తర్వాత మీకు వ్యూయర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అన్నాను. చాలా ప్లీజింగ్ గాను చాలా పాజిటివ్ గాను ఉందమ్మా అన్నారు. ఓకే, నేను ఇట్లా ఒక వీడియో చెయ్యాలనుకుంటున్నాను యూట్యూబ్ కోసము. సో మీ పేరు, ఫోన్ నెంబర్ ఇవ్వమంటారా అని అడిగా. అంటే ఇవ్వండి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఎవరైనా మాట్లాడటానికి అని అన్నారనమాట. కాబట్టి ఆ రీసెర్చ్ చేసిన వ్యక్తి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అందరూ తెలుసుకోవాలి. అందుకోసం చెప్పాను ఈ మాట. జనరల్ గా అయితే నా బుక్ నేనెందుకు మాట్లాడటం అన్నట్టుంటారు కదా. ఇదేదో భావజాలాన్ని చెప్పడం కోసం రాసుకున్న సొంత కథ కాదు, ఇది ఫ్యాక్ట్స్ మీద బేస్ అయి రాసినటువంటి ఒక ఆర్కియలాజికల్ హిస్టరీ ఉన్నటువంటి లేదా ఆర్కియలాజికల్ డేటా తీసుకుని రాసినటువంటి హిస్టారికల్ డాక్యుమెంట్ ఇది. కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటారు. అవును. తర్వాత నేను అడిగాను అనమాట, హ్యావ్ యూ పబ్లిష్డ్ దిస్ మెటీరియల్ ఇన్ ఎనీ జర్నల్ ఆర్ హ్యావ్ యూ ప్రెజెంటెడ్ దిస్ మెటీరియల్ యాజ్ పేపర్స్ ఇన్ ఎనీ కాన్ఫరెన్స్ ఆర్ సెమినార్ లైక్ దట్ అని అడిగాను అనమాట. సెమినారు అని కాదు కానీ చాలా జర్నల్స్ లో అయితే పబ్లిష్ చేశారండి. దానికి ఎలా ఉంది రెస్పాన్స్ అని అడిగాను. ఇట్స్ సో పాజిటివ్ అని చెప్పారు. సో నేనెందుకు ఇంత అడుగుతున్నానంటే, ఈ రోజు వరకు మనం ఒక భావము, ఒక విశ్వాసము, ఒక
ఇతరత్ర గౌరవము లేదా ఒక ఒక రకమైన భావజాలానికి అలవాటు పడి ఉన్న ఒక విషయాన్ని పూర్తిగా కాంట్రాస్ట్ మీనింగ్ లో తెలుసుకున్నప్పుడు లేదా ఆపోజిట్ యాంగిల్లో దాన్ని చెప్పినప్పుడు తప్పకుండా ఎవరికైనా ఒక సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. సో అంత సంచలనాత్మకమైన మాటలు, ఈ సంచలనాత్మకమైన మాటలు ఒక్క 3 చెప్పండి ఇందులో ఉన్న సంచలనాత్మకం లేకపోతే సంఘర్షణాత్మకంగా ఉన్నవి. తిరుమల కొండని ఈరోజు మనం తిరుమల అంటున్నాం. మొదట్లో దాన్ని పులికొండ్రం అనేవాళ్ళంట. పులికొండ్రం అంటే పుల్లికొండ అని అర్థం. పులికొండ్రం అంటే పుల్లికొండ అని అర్థం అన్నమాట. ఆ పులికొండని ఒక పుల్లిరాజు అని అతను పరిపాలించేవాడంట. ఓకే, ఇప్పుడున్నటువంటి తిరుమల అన్న దానికి పుల్లిరాజు అనే ఆయన ఒకనొక సమయంలో రాజు బిఫోర్ ఫస్ట్ సెంచరీ. ఓకే, దిస్ ఇస్ ఆల్ బిఫోర్ ఫస్ట్ సెంచరీ. ఓకే ఓకే, పులిరాజు కాదు, పుల్లిరాజు, లీకి లావత్, పుల్లిరాజు. సో అతను వచ్చి చాలా మంచి పరిపాలకుడు అంట. అతన్ని చాలా భక్తితో చూసుకునేవాళ్ళంట ఆనాటి ప్రజలు. అతను చాలా దయగలిగి ఉండేవాడంట. కొండ మీద కల్వర్లు, వడుకర్లు అనే జాతులు ఉండేవంట. వాళ్ళు వచ్చి ఎక్కువగా ఈ ఏనుగులను మచ్చిక చేయటం, పశువులను మేపుకోవడం ఇలాంటివి చేసేవాళ్ళంట. కడప, నెల్లూరు సరిహద్దులుగా ఈ రాజ్యం ఉండేదంట. పుల్లిరాజు గారి రాజ్యం పేరు వేంగడం. వేంగడం వేంగడం, రాజధాని వేంగడం. రాజ్యం కింగ్డమ్ వచ్చి వేంగడం రాజ్యం, రాజధాని వచ్చి వేంగడం అనే ఊరు. అది తిరుపతి. ఓకే ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఒకప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ కి మెడ్రాస్ ఏ విధంగా రాజధానం, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ కు హైదరాబాద్ ఎలా రాజధానం, అలా వేంగడం అనే రాజ్యానికి వేంగడం అనేది రాజధాని. అదే తిరుపతి. అది తిరుపతి. తిరుపతిని రాజధానిగా అతను, అంటే అప్పుడు తిరుపతి పేరు లేదు, తెలియదు ఎవరికి. ఆ రోజుల్లో వేంగడం అనేవాళ్ళంట దీన్ని. సో ఇక్కడ వేంగడం అనే రాజ్యానికి ఆయన్ని కూడా వేంగడం రాజు అని అంటారు కదా. అలా ఉన్న రాజు చనిపోయాడు. ఇది ఏ కాలం నాటిది? బిఫోర్ ఫస్ట్ సెంచరీ. ఓకే ఓకే, మనకు ఫస్ట్ సెంచరీ నుంచి రిటర్న్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. బిఫోర్ దట్ లేదు. అకార్డింగ్ టు దట్ బుక్, దిస్ ఇస్ నాట్ మై రీసెర్చ్. ఈ రీసెర్చ్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఆ బుక్ లో ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ రీడర్ ఆఫ్ దట్ బుక్. ఐఎమ్ ప్రెజెంటింగ్ ద మెటీరియల్, దట్స్ ఆల్. ఐఎమ్ నాట్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి కదా, అది జనానికి అర్థం అవ్వాలని మళ్ళీ చెప్తున్నా. నేను చెప్తున్న ప్రతి మాట కూడా ఆ బుక్ లోదండి. ఇట్స్ నాట్ మై ఓన్. ఆ బుక్ కావాలంటే దొరుకుతుంది. ఆ చివర్లో మీకు ఆ బుక్ ఆథర్ నేము, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. మీరు కావాలంటే అతనికి ఫోన్ చేసి ఆ బుక్స్ మీరు తెప్పించుకోవచ్చు. ఆ పుల్లిరాజు గారు చనిపోయారు. చనిపోయిన వాళ్ళకి ఏం చేస్తారు మన వాళ్ళు? సమాధి కడతారు. అంటే ఇంకా కొంచెం గొప్పవాళ్ళు చనిపోయారు అనుకోండి, వాడికి ఇంకొంచెం ఘనంగా సమాధి ఉంటది. సామాన్యుడు చనిపోతే సమాధి కార్యక్రమం చాలా సామాన్యంగా ఉంటది. చాలా గొప్పవాళ్ళు చనిపోతే సమాధి కార్యక్రమం ఇంకా గొప్పగా ఉంటుంది. ఒక మంటపం లాగా కట్టేస్తారు. డెఫినెట్లీ ఈ రోజే మనం చూస్తున్నాం కదా, బాగా డబ్బున్న వాళ్ళు, ల్యాండ్ లార్డ్స్, కొంచెం అధికారంగా బాగా ఉన్న వాళ్ళకి ఆ పెద్ద పెద్ద ఎత్తున సమాధులు కడుతూ చేస్తారు. సో అప్పుడు పుల్లిరాజు గారికి కూడా ఒక మంచి సమాధిని కట్టారు. మండపం రీతిలో కట్టబడిందంట అది. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ కట్టడ ఆలయాలు ఉన్నాయి చూడండి, ఇప్పుడు రాళ్లతో, ఇటుకలతో, కాల్చిన ఇటుకలతో. అప్పటికే అది ఆ టెక్నాలజీ తెలియదంట. కాబట్టి రాతి కూసాలు పెడతారు, స్తంభాలు, దానిపైన రాతి పలకలు గాని కొయ్య పలకలు గాని వేసి అదే సమాధి ఆ రోజుల్లో. ఈ రోజు ఇప్పుడు కూడా సత్రాలు కనిపిస్తాయి అలాంటి మా ఊళ్ళలో. అవును, ఇక్కడ కూడా తిరుపతి నుంచి వెళ్ళేటప్పుడు
జస్ట్ బోయిలగడ్డ క్రాస్ అయ్యేటప్పుడు మనకి అలాంటి మండపం రోడ్ సైడ్ ఉంది. రాతి కుశాలు, వెరీ క్రూడ్ రాతి బండలు, పైన రాతి పలకలు ఉంటది అన్నమాట. అది నాకు తెలిసి చాలా వందల ఏళ్ల క్రితం అయింటది అది. సో అటువంటి సమాధిని నిర్మించడం జరిగింది. ప్రజలందరూ చాలా గౌరవంగా దైవంతో సమానంగా ఆయన్ని పూజించడం చేశారంట. కానీ కాలక్రమంలో అది ఒక ఏటి ఒడ్డున ఉండడం వల్ల, ఏటి ఒడ్డున అన్నప్పుడు నీటి అలలు కంటిన్యూస్ గా కొడుతూ ఉంటాయి. అట్లా జరగడం వల్ల అది కప్పబడిపోయి భూమిలోకి కుంగిపోయిందంట. కుంగిపోయిన తర్వాత పైన పుట్టలు వచ్చేస్తాయి కదా, చెదలు వచ్చేస్తాయి. ఎందుకంటే చెక్కదైతే చెదలు వచ్చేస్తుంది. అలా చెదలు పట్టిపోయిన తర్వాత క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కొంతమంది ఏనుగులు మచ్చిక చేసి దింపేవాళ్ళంట అప్పుడు కొండపైన. అలాగే ఏనుగుల్ని మచ్చిక చేసే గుంపు, పశువుల్ని మేపుకునే గుంపు, వాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ పశువులు వెళ్ళి ఈ పుట్టని తొక్కడం వల్ల మొత్తం పగిలిపోయి లోపల నుంచి రాతి కుశాలు అవి బయటపడ్డాయంట. అప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళి, ఆయన పేరు అంటే పుల్లిరాజు తర్వాత కొంతకాలానికి వచ్చినటువంటి రాజు అప్పుడు ఉన్నాడు, ఆయన పేరు తొండైమాన్ చక్రవర్తి. ఆడోండై అని కూడా అంటారంట. ఆడోండై అంటే ఆనందం అని అర్థం అంట. ఈ తొండైమాన్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా అక్కడ ఇట్లా ఒక దేవుని గుడి బయట వచ్చింది అని చెప్పినప్పుడు ఆయన కూడా వచ్చి అదంతా తవ్వి తీసి తర్వాత మళ్ళీ రాతి స్తంభాలు రాతి పలకలు పెట్టి దాన్ని పటిష్టంగా కట్టి, అప్పటికి కట్టడాలయాలు రాలేదు. అంటే ఈ తొండైమాన్ గారి సమయానికి కూడా కట్టడాలు లేదు, ఆ మండపాలే పెట్టి జనాలకు అందరికీ తెలిసేటట్టు చేశాడంట. అంటే అతను కట్టిన మండపం గుడికి కొంత ప్రాచుర్యాన్ని ఆయన తీసుకొని వచ్చాడు అన్నమాట. అంటే పుల్లిరాజు పేరు మీద తీసుకొచ్చాడా లేకపోతే? పుల్లిరాజు అనేది వేంగడం అయింది. ఇప్పుడు వేంగడం అనేవాళ్ళంట ఆ గుడికి. తర్వాత ఈ మన తొండైమాన్ చక్రవర్తి గారి వల్ల అది జనాలకు అందరికి తెలియడము, ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి పూజలు చేయటం లాంటివి చేసేవాళ్ళంట. పూజలు కూడా అర్చక విధానం లేదు. అంటే ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణ అర్చక పద్ధతి ఏదైతే ఉందో అలాంటిది లేదు అంటున్నారా? లేదు. అప్పుడు పూజారులు అర్చకులు ఏం లేదు, ఎవరికి వాళ్ళు వెళ్ళడం, ఆ నీళ్లు ఎత్తి అక్కడ పోయిటో, వాళ్ళకి దొరికిన పూలు ఏదో అక్కడ పెట్టడం, దండం పెట్టుకోవటం, రావటం. ఆ విధానం కూడా అప్పటికి డెవలప్ కాలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక దేవుని చరిత్ర ఒక దేశపు చరిత్రగా ఉందన్నమాట. ఇక్కడ ఒక సంస్కృతి పరిణామ చరిత్రగా కూడా ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు మనం వచ్చి ఏదో ఒక దేవుడి గురించి మాట్లాడుతూ వీళ్ళేదో మాట్లాడుతున్నారు, అగెనెస్ట్ గా మాట్లాడుతున్నారేమో అలా భ్రమించకూడదు, ఎవరు అభ్రాంతిలోకి వెళ్ళకూడదు. ఒక చరిత్రని మన ఒక స్థల చరిత్రను చూస్తున్నా, ఒక ఆలయ చరిత్రను చూస్తున్నా, ఒక దేశ చరిత్రను చూస్తున్నా అనేకమైన విషయాలు అందులో మిళితమై ఉంటాయి. ఇంతవరకు మీరు చెప్పిన దాంట్లో సంచలనం ఏముందంటారు? అసలు వస్తుంది. ఆ తొండైమాన్ చక్రవర్తి గారు ఈ ఆలయాన్ని, మండపం ఆలయాన్ని పునరుద్ధరించిన తర్వాత ఆళ్వార్లు వచ్చారు. ఆళ్వార్లు అనేది మీరు వినుంటారు. వైష్ణవ భక్తుల్ని, వాళ్ళని ప్రధానమైన వాళ్ళని ఆళ్వార్లు అంటారు. 12 మంది ఆళ్వార్లు. వాళ్ళ కాలాన్ని కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఏకాభిప్రాయం ఉన్నటువంటి కాలం చెప్తున్నాను నేను. క్రీస్తు శకం 4th century నుంచి 9th century వరకు చెప్తారు ఆ 12 మంది ఆళ్వార్ల కథ. ఆ 12 మంది ఆళ్వార్లలో కొంతమంది సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలని శాసనాల పైన రాసుండారనమాట. ఏమంటే అది అప్పుడు కొండపైన గుడి లేదు,
ఓకే, అంటే ఇప్పుడున్నటువంటి అసలు లేదు. అంటే 4వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు నివసించిన వీళ్ళు అక్కడ వీళ్ళల్లో ఒకరు ఇద్దరు ముగ్గురు ఇచ్చినటువంటి వాళ్ళ పాసురాలు, వాళ్ళు రాసిన వాటిని ఏమంటారంటే పాసురాలు అంటారు, కీర్తనలు, గీతాలు. వాటిని 4000 ప్రబంధం అంటారనమాట. అంటే 4000 పాసురాలు రాశారు వాళ్ళు. దివ్య ప్రబంధాలని కూడా అంటారు వాటిని. ఈ తొండైమాన్ చక్రవర్తిని థిరయన్ అని కూడా అనేవాళ్ళంట. థిరయన్ అని కూడా అనేవాళ్ళంట. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి అక్కడ ఉన్న అవైలబిలిటీలో ఉన్న దైవ ప్రతిమనే తీసి అక్కడ పెట్టడం జరిగింది. ఏది దైవ ప్రతిమ? పుల్లిరాజు ప్రతిమ గురించి చెప్పారు మీరు ఇంతవరకు. అంటే ఇక్కడ పుల్లిరాజు ప్రతిమే దైవ ప్రతిమ అయిపోయిందని చెప్పాను కదా. పుల్లిరాజునే దైవంగా భావించి ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు. అదే సంచలనం అయితే ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు తిరుమలలో ఉన్న విగ్రహం పుల్లిరాజు విగ్రహం అంటారా? అది మీరు కొంచెం ఓపికగా వినాలి. సంచలనం కావాలి ఇప్పుడు మాకు, చెప్పండి. ఆ రోజుల్లో అంటే మన తొండైమాన్ చక్రవర్తికి దొరికిన విగ్రహము ఈనాడున్న దైవ ప్రతిమ కాకపోవచ్చు అనేది కూడా ఆథర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఫస్ట్ లో బండల మీద కేవ్ ఆర్ట్ వినుంటారు మీరు, అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్ లో. జస్ట్ ది ఎన్గ్రేవ్డ్ అన్నమాట పిక్చర్ ని. అలాంటి టైప్ అయినా ఉండొచ్చు, లేదా కొన్ని ఆంజనేయ స్వామి ఆలయాల్లో మనం చూస్తే బండ పైన ఉబ్బెత్తుగా విగ్రహం ఉంటుంది. మిగిలినంత చెక్కేస్తే అది మాత్రం కనిపిస్తూ ఉంటుంది, వెనక బ్యాక్గ్రౌండ్ కూడా బండనే ఉంటుంది. మన బుక్స్ మీద కూడా ఎంబోజింగ్ లెటర్స్ ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ విగ్రహం అన్నా ఉండొచ్చు. ఇప్పటి విగ్రహం అది కాదు. ఎందుకంటే 1వ శతాబ్దానికి అటువంటి విగ్రహాలు మనకు లేవు, ఆ సాంప్రదాయం లేదు. బౌద్ధుల దగ్గర నుంచి ఆ సాంప్రదాయాన్ని మనం తీసుకోవడం జరిగింది. అంటే శిలని సెలెక్ట్ చేసుకొని గుండ్రటి శిల్పాన్ని మానవ రూపంలో చెక్కడం అనేది అప్పటికి లేదు అని ఆథరే చెప్తున్నారు ఆ బుక్ లో. ఇదంతా కూడా పేజీ నెంబరు 35, 36, 37 అలా ఉందన్నమాట. అందులో అక్కడ అప్పటికి ఆలయం లేదు, మండపమే ఉంది అనడం కోసం చెప్తున్నాను అనమాట. మామూలుగా ఆళ్వార్లలో 12 మంది ఉన్నారండి. వాళ్ళు వచ్చి పొయ్గై, భూతన్, పేయ్, తిరుమలసై అనే 4లో మొదటి 3 వచ్చి అసలు వేంగడంలో గుడి ఉన్నట్టే చెప్పలేదంట. గుడి ఉన్నట్టే వాళ్ళ పాసురాల్లో చెప్పలేదు. 4వ వ్యక్తిగా ఉన్న తిరుమలీసై అనే ఆళ్వారు మాత్రము ఈ కొండ మీద గుడి ఉంది అని చెప్తూ ఆ దైవ ప్రతిమ చుట్టూ దట్టమైన అడవి ఉంది, దేవుని వద్దకు వెళ్ళడానికి చెట్లు నరికి దారి ఏర్పరచుకున్నారు, పరిండు పడుకాడు నిర్ప తమిళ భాషలో పాసురంలో ఆథర్ నోట్ చేసినటువంటిది అనమాట. ఇదంతా పేజ్ నెంబర్ 49లో ఉంది. జనం ఎవరైనా బుక్ కొనుక్కోవచ్చు, చూసుకోవచ్చు. ఇది మన ఇద్దరికి సంబంధించింది కాదు. ఈ దేవుని ప్రతిమ అందరికి అన్ని వైపుల నుంచి కనిపిస్తూ ఉందంట. అంటే ఏం అర్థం? చుట్టూ గోడలు లేవని అర్థం. అంటే మండపమే ఉంది అప్పటికి, గుడి లేదు అని చెప్పడానికి ఇవన్నీ. అలాగే కులశేఖర్ ఆళ్వార్ అని ఇంకో ఆళ్వార్, నెక్స్ట్ ఆళ్వార్, అతను తన పాసురాల్లో, తన గీతాల్లో తంబకం చెట్టు ఉంది, ఇక్కడ దైవ ప్రతిమ దగ్గర తంబకం చెట్టు ఉంది, సంపెంగ చెట్టు ఉంది అని చెప్పాడంట. చెట్టు ఉంది అంటే అర్థం ఏమి? గోడలు లేదు, ఓపెన్ ఉంది అని అర్థం. అట్లే కానీ ఎత్తైన వాకిలు ఉంది అన్నాడంట. లోపల అర్చకుడు ఎవరో పూజ చేస్తున్నారు అని పాట పాడాడు. ఎత్తైన వాకిలి అంటే తలుప? వాకిలి, తలుపు, ద్వారం ఉంది అని చెప్పాడంట. సో అప్పుడు కూడా మనకి చెట్లు ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాడు అన్ని వైపు నుంచి అంటే మండపం గుడి ఉన్నట్టే మనకు అర్థం. ఈయనతో పాటు హిందూ మతానికి చెందినటువంటి ఇలంగో అడిగల్,
క్రీస్తు శకం 756 ప్రాంతంలో రచించిన శిలప్పధికారం అనే గ్రంథంలో వెంకటేశ్వర స్వామి ఇప్పుడున్న స్వామి గారి వర్ణంలో ఏమని రాశాడంటే, దైవానికి ఎండ వాన గాలి ధూళి తగులుతూ ఉన్నాయి. అంటే ఏంటి? గుడిలాగా అది లేదు. ఎప్పుడు? క్రీస్తు శకం 756వ సంవత్సరంలో రాసినటువంటిది. అంటే 8th సెంచరీ. ఎటు నుంచి చూసినా దైవాన్ని దర్శించుకోవచ్చు అని చెప్పాడంట. సో ఇప్పుడు మనం ఇళంగో అడిగల్, కులశేఖర్ ఆళ్వార్, తిరుమలసై ఆళ్వార్ వీళ్ళందరి పాసురాలు, వీళ్ళ శిలప్పధికారం గ్రంథము, వీటి ద్వారా ఏం తెలుస్తోందంటే ఇది మండపము గుడి. మండపం కట్టడంతో అది కట్టబడింది మొట్టమొదట అనేది ఆతర బుక్ లో రాస్తున్నారు. సో ఇప్పుడు కొండ మీద ఒక గుడి అనేది ఉనింది. ఏది? 7th సెంచురీ వరకు ఒక గుడి ఉనింది. 8th సెంచురీ వరకు కూడా ఒక గుడి ఉనింది. అదైతే ఇప్పుడున్న గుడి లాంటిదైతే కాదు. ఆ పేర్లు కూడా అప్పుడు ఈ పేరు లేదు దానికి. ఏ పేరు? ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి తిరుపతి, తిరుమల, తర్వాత ఈ పేర్లు లేవు. మరి ఉన్న పేర్లు ఏంటంటే అది చెప్తాను మీకు. 1వ శతాబ్ది ప్రాంతంలో మా ఊరిని ఏమనేవాళ్ళు అంటే పులికుండ్రం అనేవాళ్ళు. తిరుపతిని 1-3 శతాబ్దాల మధ్య కాలంలో వేంగడం అన్నారనమాట. పులికుండ్రమే వేంగడం అయింది. వేంగడమో పులికుండ్రం అంతా ఒకటి. అంటే 1వ శతాబ్దంలో కూడా వేంగడం అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఆతరు దీనికి సపోర్టివ్ మెటీరియల్ ఎక్కడి నుంచి సేకరించారంటే ప్రాచీన తమిళ సాహిత్య సంగం యుగా నుంచి ఆ మాట చెప్తూ ఉన్నట్టుగా తమిళ సాహిత్యంలో నుంచి ఈయన సేకరించారు దేవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి గారు. తర్వాత క్రీస్తు శకం 1013వ సంవత్సరం ప్రాంతం నుంచి తిరుమల అని అనడం మొదలుపెట్టారంట. 1013 అంటే 11th సెంచురీ నుంచి. అలాగే క్రీస్తు శకం 1234, 1235 ఆ ప్రాంతంలో తిరుపతి అన్న పదం మొదట పుట్టింది. అప్పటి వరకు తిరుపతి అన్న పదం ఎవరికి తెలియదు. ప్రాచీన పేరు వాంగడం మాత్రం రికార్డ్స్ లో క్రీస్తు శకం 1544 అంటే 16th సెంచురీ ఫస్ట్ హాఫ్ వరకు అది వాడుకలో ఉన్నిందంట. తర్వాత పూర్తిగా ఆపేశారు. సో ఇప్పుడు తిరుమల, తిరుపతి అనేవి జస్ట్ తిరుమల అన్న పదము 11th సెంచురీలో, తిరుపతి అన్న పదము 13th సెంచురీలో పుట్టాయి అనేది మనకు అర్థమైంది. కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకునేది వేంగడానికి సంబంధించింది అనాలి. వేంగడం మెల్లగా తిరుమల, తిరుపతి అవుతుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా వేంగడానికి సంబంధించింది, పులికొండ్రంకి సంబంధించిన మాటలని మనం చెప్పుకోవాలి. ఆ రోజుల్లో దట్టమైన అడవి, ఆ రాళ్ల మధ్యలో నుంచి మహా అయితే ఈ పశువులు మేపే వాళ్ళు వెళ్ళే కాలిదార ఉండొచ్చు, మన పొలాల్లో ఉంటుంది చూడండి కాలిబాట, అలాంటి బాట ఉండొచ్చు, అంతకు మించి లేదు. కాబట్టి వెళ్ళేవాళ్ళు చాలా కష్టపడి వెళ్ళేవాళ్ళంట అక్కడికి. ఈ సామాన్యులు వెళ్లే పరిస్థితులు లేవు. వీళ్ళ కోసము తిరుచానూరులో మీరు వినుంటారనుకుంటా, ఆ తిరుచానూరుని ఆ రోజుల్లో తిరుచుకొనూరు అనేవాళ్ళంట. తిరుచుకొనూరు అనేవాళ్ళంట. ఇప్పుడు తిరుచానూరు అంటున్నాం దాన్ని. దానికని ఏం చేశారంటే ఇక్కడ తిరుచానూరు ప్రాంతంలో ఒక ఆలయాన్ని కట్టారంట. ఆలయాన్ని కట్టి అది తొలి కట్టడాలయం అంట. ఇప్పుడుండే ఆలయం కాదు, ఒక ఆలయం కట్టారు. ఆ గుడిని తిరువిలన్ కోయిల్ అనేవాళ్ళంట. కోయిల్ అనేవాళ్ళ. కోయిల్ అంటే గుడి కదా తమిళ్లో. అలాగే అందులో ఉన్న వెంకటేశ్వర స్వామిని తిరువిలన్ కోయిల్ పెరుమానడిగల్ అనేవాళ్ళంట. తిరువిలన్ కోయిల్ పెరుమానడిగల్ అనేవాళ్ళంట. ఈ గుడి పక్కనే ఒక పెద్ద హాల్ కట్టారంట. ఆ హాల్ కట్టి అందులో ఒక చివర్లో
ఇంకొక వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశారంట. ఓకే. ఆ హాలుని తిరుమంత్రశాలై అనేవాళ్ళంట. ఇదంతా పేజీ నెంబర్ 10లో ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ప్రజెంట్ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చరిత్రని మనం మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ పులికుండ్రం ఉండేది. పుల్లిరాజు సమాధి మీద ఒక మండపం కట్టడం అనేది ఒకటి ఉన్నింది. అది కాలక్రమేణా కుంగిపోయినప్పుడు భూమిలోకి అది మూతబడిపోయింది మట్టితో. అనుకోకుండా పశువులు ఏనుగులు తొక్కినప్పుడు అది బయట రావడం, ఆ రాతి కూసాలు అవి. ఆ వార్తని తొండైమాన్ చక్రవర్తి థిరేన్ ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన వచ్చి అవన్నీ బయటకు తీసి ఇంకొంచెం పటిష్టంగా మండపం కట్టడమే ఒకటి ఆయన కట్టడము, అది ప్రాచుర్యంలోకి రావడము. అప్పటికే ఆ మండపం కట్టడాన్ని ఈ ఆళ్వార్లు కొంతమంది దర్శించుకోవడము. తిరుమలీసై ఆళ్వారు, కులశేఖర్ ఆళ్వారు వీళ్ళు అక్కడ గుడి లేదు అంటే వాళ్ళ మాటల ద్వారా మనకు అర్థమవుతున్నది, మండపమే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చి మనం తిరుచానూరు గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే 1 నుంచి 9వ శతాబ్దంలోకి వచ్చాం మనం. చాలా దూరం ప్రయాణించాం. ఈ హాల్లో ఒక మూల పెట్టిన ఈ హాల్ని ఏమంటే తిరుమంత్రశాల అని చెప్పాను. ఈ తిరుమంత్రశాలలో ఉన్న దేవుణ్ణి తిరుమంత్రశాలై పెరుమానడిగల్ అనేవాళ్ళంట. వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడు కదా ప్రతిమ, ఆ ప్రతిమ దేవుణ్ణి తిరువేంగడత్తు పెరుమానడిగల్ అనేవాళ్ళంట. వెంకటేశ్వర స్వామి కాదు, తిరువేంగడత్తు పెరుమానడిగల్ అనేవాళ్ళంట. ఇదంతా పేజీ నెంబర్ 10లో ఉంది, ఆ బుక్ లో ఉంది. తర్వాత ఈ హాలు వంటి నిర్మాణం ఉంది కదా, గుడి ఉంది బానే ఉంది, దేవుడి దగ్గరికి వెళ్ళొస్తారు. హాల్ ఎందుకు అన్నది మనకి ఎవరికైనా డౌట్ వస్తుంది. ఆ హాలు వంటి నిర్మాణంలో అంటే తిరుమంత్రశాలలో ఆ హాల్ ఏమంటారు, తిరుమంత్రశాల. దాంట్లో జనాలను వైష్ణవంలోకి మార్పిడి చేసేవాళ్ళంట. ఆ సమయంలో అష్టాక్షర తిరుమంత్రాన్ని పఠించేవాళ్ళు. మరి ఓం నమో నారాయణ అట్లాంటివి ఏమన్నా చెప్పేవాళ్ళేమో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అని అంటే మిగిలిన వాళ్ళు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు కాదని కదా అర్థం. శైవులునుంటారు, బౌద్ధులునుంటారు, జైనులునుంటారు, ఇతరత్ర జనాలునుంటారు. వాళ్ళని వైష్ణవంలోకి మారుస్తూ వచ్చారు. ఈ హాలు ఏది తిరుమంత్రశాల క్రీస్తు శకము 1234 వరకు ఉన్నిందంట. కానీ అందులో విగ్రహాలు క్రీస్తు శకం 1000 సంవత్సరంలోనే మిస్ అయిపోయినాయంట, లేవంట. అక్కడ 826లోనే ఎప్పుడో కట్టారు. అది క్రీస్తు శకం 1000కే అందులో ఉన్న దైవ ప్రతిమలు లేవు. ఓకే, అది ఎటో పోయినాయి. హాల్ మాత్రం ఉన్నిందంట. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రతిమలు లేనప్పుడు అది పనికిరానట్టే కదా. దీనికి ఆయన ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే క్రీస్తు శకం 1000 తర్వాత తిరుచానూరు ఆలయాలకి దానాలు ఇచ్చిన శాసనాలు ఎక్కడా లభించలేదు. కాబట్టి ఆలయాలు నిరుపయోగకరంగా ఉండిపోయినాయి అని చెప్తారు. అవి అంటే పూజలు అవి జరుగుతున్నట్టు లేవు అని. తర్వాత ఆ దైవ ప్రతిమల్ని 1399లో కొండకి తీసుకొచ్చారండి. పోయినవి ఎలా వచ్చాయి? ఎక్కడో పెట్టుకుంటారు, ఇక్కడి తీసేసి. అంటే అప్పట్లో కొంచెం ఇదేమన్నా ఇతర దాడులు ఏమన్నా జరిగి ఎత్తుకుపోతారు అనుకున్నారు. మరి ఏంటో మరి అక్కడి నుంచి వాటిని కాపాడడం కొరకు తీసేసినట్టున్నారు. లేకపోతే శైవులకి వైష్ణవులకి గొడవలు అయి తీసేసారో మనకు తెలియదు కదా. ఆ రీజన్ ఇవ్వలేదు ఆయన. తీసుకొచ్చి అదే ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి కొలువు శ్రీనివాసుడు మలయప్ప ఈ డైటీస్ కి గాడ్ గాడెస్ ఆ విగ్రహాలు అన్ని పోయినాయి. అన్ని తిరుమలకు వచ్చి 1399లో చేరిందంట. ఓకే, 1399లో ఈ విగ్రహాలు తిరిగి ఇక్కడికి వచ్చాయి.
తిరుచానూరులో ఉన్న విగ్రహాలు అక్కడికి పోయి చేరాయి. ఇప్పుడు మనం 1399 వరకు వచ్చాం. తర్వాత ఆ తర్వాత కొన్ని అంటే గుడి అంటూ ఏర్పడిన తర్వాత అర్చకులు పూజ చేసే విధానాన్ని మళ్ళా ఏర్పరచుకున్నారు. ఇది 10వ శతాబ్దిలో మారీచి సంహిత ఆధారిత ఆగమ సూత్రాలు, ఇప్పుడున్న ఆగమ శాస్త్రం కాదు, మారీచి సంహిత ఆధార ఆగమ సూత్రాలని ఆ రోజుల్లో అలవందర్, అతని పేరు యమున ముని అని కూడా అంటారంట. ఆయన ఆ నాదముని అని ఒక ఏమనాలి గురువు, ఆయన ముని మానవుడు యమున ముని అంట. 918 1038లో ఈయన ఆగమ సూత్రాన్ని రూపొందించే వరకు ఈయన రూపొందించాడు. అది రూపొందించే వరకు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు పూజించుకునేవాళ్ళ. యాదవరాజుల కాలంలో గట్టి దేవ యాదవరాయలు అని అంటే ఆయన పేరు విక్రమ చోళుడు అని కూడా అంటారంట. తర్వాత 2వ కులోత్తంగ ఇద్దరు, ఆయనేమో 12th century, ఈయన కూడా 12th century. ఈ చోళ చక్రవర్తులు వీళ్ళిద్దరు కూడా విక్రమ చోళ, 2వ కులోత్తంగ చోళ చక్రవర్తులు. ఆయనేమో గట్టి దేవ యాదవరాయలేమో యాదవరాజు. వీళ్ళు తిరుమలలో ఉండేటువంటి పూజాధికార విషయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇందాక మీరు కూడా అడిగారు, ఒక పూజ ఉంది కదా మళ్ళీ ఎందుకు దాన్ని మార్చడం, ఎందుకు ఈ మారీచి సంహిత ఆధారిత ఆగమ సూత్రాలు ఎందుకు డెవలప్ చేయటము, జనాలందరినీ మళ్ళీ మార్చడం, ఇవన్నీ ప్రాబ్లం కదా అని మీరు అన్నారు కదా. అది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఈ పరిసర గ్రామాల జనాన్ని కోరడంతో వెళ్ళి రాజు దగ్గర వీళ్ళు కోరారు. ఏమని, అయ్యా తిరుమల అంతా అస్తవ్యస్తంగా ఉంది, సరిగా లేదు, దీన్ని కొంచెం సరిచేయండి, క్రమ పద్ధతిలో తీసుకురండి అని చెప్తే ఈయన యాదవరాయలు, ఈయన గట్టి దేవ యాదవరాయలు రామానుజాచార్యులు గారిని పిలిపించారంట. పిలిపించి ఆయనకి ఇది అప్పగించారు, తిరుమల ఆలయాన్ని. తర్వాత ఈ రామానుజాచార్యులు ఆయన ఏమనుకున్నాడంటే, బ్రాహ్మణులకి ఇక్కడ నివాస ప్రాంతాలుగా కానీ ఉంటే వీళ్ళు గుళ్ళకి వెళ్ళడం పూజలు చేయటం అంతా బాగా జరుగుతుంది, అది చేయనంత కాలం మనం ఏమీ చేయలేమని చెప్పి ఆయన కొండ మీద తను ఏం చేశాడంటే ఆ పూజలు ఇవన్నీ కూడా అదే యమున ముని వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇవన్నీ వీళ్ళందరినీ అక్కడ బాగా అన్ని సరిచేసి 1130 అంటే 12th century ఫిబ్రవరి 24వ తేదీ తిరుపతిని ఏర్పరచటానికి ప్రారంభ పూజ చేశాడంట. అంటే తిరుపతి బర్త్డే వచ్చి 24th ఫిబ్రవరి 1130గా మనం చెప్పాలి. 1వ రాజేంద్ర చోళుడు అంటే చోళుల పరిపాలనలో ఆ పరిపాలనా కాలంలో 7వ రోజు అని ఇచ్చాడు. మరి హౌ దే డిసైడెడ్ దట్ అనేది నాకు తెలీదు, ఆతర్ చెప్పారు. క్రీస్తు శకం 1013వ సంవత్సరంలో రాసినటువంటి ఒక శాసనంలో తిరుమల అనే పేరుని మొట్టమొదటిసారిగా వేంగడం అనే పేరుకి ప్రత్యామ్నాయంగా వాడారంట. మొట్టమొదటిసారిగా 1013వ సంవత్సరం అంటే జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ది 11th centuryలో తిరుమల అనే పేరుకి వేంగడం అనే పేరుని ప్రత్యామ్నాయంగా వాడబడిందని చెప్తున్నారు. బుక్ లోంచి తీసిందే కదా మనం మాట్లాడుతున్నది. అలాగే క్రీస్తు శకం 1544 వరకు వేంగడం అనే పేరుని శాసనాల్లో వాడేవాళ్ళంట. తిరుమల అనే పేరు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఒక 300-400 సంవత్సరాల వరకు ఈ వేంగడం అనే పేరు ప్రముఖంగా ప్రాచుర్యంలో ఉనింది. తర్వాత మన దేశానికి వచ్చిన తొలి యూరోపియన్లు, ముఖ్యంగా పోర్చుగీస్ ఫస్ట్ వచ్చింది వాళ్ళే కదా, వాళ్ళు తిరుమల తిరుపతి అని ఫస్ట్ వాళ్ళు వాడారు. తిరుమల తిరుపతి అనే పదాన్ని తూర్పున ఉన్న రోమ్ అనేవాళ్ళు అంటే దీన్ని తిరుపతిని అట్లా వాళ్ళు పిలిచేవాళ్ళు అంటే తిరుమలని.
సో ఇంతవరకు అది తిరుపతి ఎలా ఏర్పడింది. తర్వాత 1250 ప్రాంతంలో అంటే 13th సెంచురీలో వీర నరసింహ యాదవరాయలు అనే వారి కాలంలో ఆయన పరిపాలిస్తున్న రోజుల్లో పుల్లన్న అనే వ్యక్తి ప్రదక్షిణాపథం చుట్టూ ఉన్న గోడల్ని కూల్చివేసి దాన్ని వెడల్పు చేసి, ఆ ప్రదక్షిణాపథాన్ని వెడల్పు చేసి తిరిగి మళ్ళీ లావుపాటి గోడల్ని పైకప్పుని నిర్మించాడంట. ఇక్కడ ఈ పుల్లిరాజు మరి పుల్లన్న ఈ పేర్ల యొక్క కాంబినేషన్ ఇంకా రిపీట్ అవుతూనే వస్తున్నట్లుంది. ఆ పుల్లిరాజు గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ రోజుకి ప్రజల్లో ఉందనేది ఆథర్ చాలా బలంగా చెప్పారు. అది ఏ రకంగా అంటే ఇప్పుడు పుల్లిరాజే వెంకటేశ్వర స్వామిగా ఆరాధించబడుతున్నాడు. అదే సంచలనం. సో ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఏ దేవుని అవతారము కాదు, పుల్లిరాజు అని క్రీస్తు శకానికి 1వ శతాబ్దానికి ముందే ఉన్నటువంటి ఒక వ్యక్తి సమాధి మీద మండపరీతి ఆలయం కట్టడం అన్నారు కదా, అదే లేట్రాన్ కాలక్రమంలో తిరుమల అయింది. అవును అవును, మీరు ఇంతవరకు అదే చెప్తూ వచ్చారు. అది పేజ్ నెంబర్ 32లో చాలా స్పష్టంగా చెప్పారు ఆథర్. ప్రజలు వెంకటేశ్వరుడిగా పుల్లిరాజును ఆరాధిస్తున్నా ఇప్పటికీ ప్రజల్లో ఈ పుల్లిరాజు పేరు అనేది ఇండైరెక్ట్ గా అలా నిలిచిపోయింది అనమాట. అది ఏ రకంగా అనేది కూడా ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో నుంచే చెప్తున్నాను. పులిహోర, ఈ పులిహోర అనేది చాలా ఇష్టం అంట పులిరాజుకి. చింతపండు కలిపిన అన్నము టేకు ఆకుల్లో పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టంగా చేసేవాడంట ఆయన. పులిహోర, పుల్లకూర, కడప, నెల్లూరు ఇవి సరిహద్దులుగా ఉన్నాయి అతను పుల్లిరాజుకు. పుల్లాకు, పుల్లూరు, పుల్లికొండ, పులిగుండు ఇది చిత్తూరు జిల్లాలో ఉన్నాయి ఈ పేర్లో చెప్తున్నారు అతను. పులివెందల, పుల్లంపేట, పులికోన కడప, పులివెందర, పులికాటు, పులియాళం నెల్లూరు, పుల్లెద్దు, పుల్లావు, పుల్లమ్మ, పుల్లారెడ్డి, పులివేషం, పుల్ల వెంట్రుకలు, పులుమావి, పులికేసి ఇన్ జనరల్ అన్ని చోట్ల వినిపించేవన్నమాట. అంటే ఈ పుల్లి అనే పదము జనాల్లో నిలిచిపోయింది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది 2000 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ జనాల్లో ఉంది. అంటే ఆ పుల్లిరాజు గారు చాలా మంచివారు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతగా ప్రజల మీద ఉంది అనేదాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనేది రచయిత గారి అభిప్రాయం ఇండైరెక్ట్ గా. సో ఇప్పుడు త్రవ్వకాలలో బయటపడుతున్నటువంటి పురావస్తు శాఖ వాళ్ళు తీసుకొని వస్తున్నటువంటి ఈ ఏవైతే శిలాఫలకాల నుండి, శిలా శాసనాల నుండి, తామ్రపత్రాల నుండి వీటన్నిటి బట్టి రుజువయ్యేది ఏమిటి అని అంటే ఒకానొక సమయంలో పుల్లిరాజు అనే వ్యక్తి యొక్క గౌరవమే రాను 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 వివిధ రాజులు దాన్ని ప్రోత్సహించడం ద్వారా ముఖ్యంగా మీరు ఇద్దరు ముగ్గురు పేర్లు తీసుకున్నారు. తొండైమాన్ చక్రవర్తి, తొండైమాన్ గారు, తర్వాత పల్లవులు, చోళులు, చాళుక్యులు, తర్వాత చివరికి యాదవ రాజులు, విజయనగర రాజులు వీరి ద్వారా మెల్లిమెల్లిగా వెంకటం పోయి వెంకటేశం అయింది అన్నది మీ అభిప్రాయం, అంటే ఆథర్ అభిప్రాయం. అవునవును, మన ఇద్దరు అభిప్రాయం కాదు. సార్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్ బుక్, దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డిస్ బుక్ ని మనం ఇద్దరం మాట్లాడుతున్నాము. ఈ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఈయన క్రైస్తవుడు లేకపోతే ముస్లిమో లేకపోతే ఇలాంటి హిందూ అండి, ఆయన హిందూ. ఒక అకాడమిషియన్ కి మతం ఉండదు. అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగాను అని అంటే ఈ మధ్య కొంతమంది మీ పుస్తకం గురించి కూడా అన్నారు కదా, అంటే హేమలత గారికి పుస్తకం రాయడం రాదు, దాంట్లో మొహమాటం ఏముంది, నాకు బుక్ రాయడం రాదంట. అంటే ఇప్పుడు అకాడమిషియన్స్ అనేవాళ్ళు ఇలాంటి బయాస్ వెనక పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా రాస్తారు, మీరు అదే చేశారు అన్నది అది చెప్పడం కోసం. ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ఉండి బయాస్డ్ గా ఉంటే నేను బుక్ రాసే ముందే ఏం చేస్తానంటే
నా బుక్ గురించి ఎవరినన్నా భజన చేయమని చెప్పి, నా బుక్ని పొగడమని చెప్పి, లేదా నా బుక్ డబ్బులు పెట్టమని చెప్పి నేను ముందుగానే కొంతమందిని అరేంజ్ చేసుకుంటా. అలా రాయడమే బుక్ రాసినట్టుగా వాళ్ళు అనుకున్నారేమో నాకు తెలీదు. సో నేను కూడా నాకు వీలైనంత మట్టుకు సెకండరీ డేటాని నేను ఎక్కువ కలెక్ట్ చేశాను. అంటే బుక్స్ లో నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక మోర్ దాన్ 200 బుక్స్ నేను చదవడము, ఆ బుక్స్ లో నుంచి మెటీరియల్ తీసి నేను రాయడం జరిగింది. అక్కడికక్కడ బుక్ నేము, ఆథర్ నేమ్ కూడా నేను ఇవ్వడం జరిగింది నా బుక్ లో. సో వాళ్ళ ఉద్దేశంలో బుక్ రాయడం అంటే ఏంటో నాకు తెలియదు. నా ఉద్దేశంలో బుక్ రాయడంలో నాకు చాలా బాగా తెలుసు. బుక్ రాసే అలవాటు కూడా నాకు బాగా ఉంది. నేను 13+1 14 బుక్స్ ఆల్రెడీ నేను రాశాను. ఇంకా రాసే ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, అవి కూడా వస్తూ ఉన్నాయి, దారిలో ఉన్నాయి, అవి వస్తాయి. సో బుక్కి రేట్ ఏం పెట్టాలనేది కూడా ఇంకా మీదట ఎవరన్నా అడిగి పెట్టాలేమో తెలియదు. ఇప్పటిదాకా ఆఖరికి ఆ స్వేచ్ఛ ఉంటుందని నేను అనుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ పుల్లిరాజుకు సంబంధించిన ఇంకొక ఎవిడెన్స్, జనాలందరికీ తెలిసిన ఎవిడెన్స్ చెప్తున్నాను ఇప్పుడు. అదేంటంటే కొండ మీద ఇప్పటికి కూడా వెంకటేశ్వర స్వామిని, అది ఆ సమయం అది నాకు గుర్తులేదు కానీ, విగ్రహాన్ని తీసుకొని గుడి దాటి కొంత దూరం వెళ్తారనమాట. మోస్ట్లీ గోగర్భం వరకు తీసుకెళ్తారనుకుంటా. అక్కడ విల్లంబులు ధరించి పార్వేట అనే వేట ఉత్సవం చేస్తారు ఇప్పటికీ. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి వేట ఆడినట్టుగా అక్కడ ఒక చిన్న ఉత్సవాన్ని జరుపుతారు. ఇది పుల్లిరాజు అలవాటు. పుల్లిరాజు క్రీస్తు శకం 1వ శతాబ్దం ముందు నివసించి ఉన్నటువంటి పుల్లిరాజుకి విల్లంబులు ధరించి ఆయన రాజ్యమైనటువంటి వేంగడంలో వేటకెళ్ళే అలవాటు ఆయనకు ఉందంట. వేటకెళ్ళడం చాలా ఇష్టం అంట ఆయనకి. దాని పార్వేట అంటారు. ఆ పార్వేటని ఇప్పటికీ ఒక ఉత్సవంగా పైన జరుపుతున్నారు. ఇప్పుడు ఒకవేళ దేవుడే అనుకుంటే ఆయన వేటకెళ్ళడం చేయడు కదా కొండపైన. కానీ దానికి పురాణాలు అవన్నీ రాశారు కదా, దాని గురించి కూడా మన ఆథర్ చెప్పారు. దాన్ని కూడా నేను చెప్తాను. ఇది ముందు ఇది చూసేద్దాము. తర్వాత శిల్పాలు. ఇప్పుడున్నటువంటి దైవ ప్రతిమ క్రీస్తు శతాబ్దం క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఏదైతే తొండయమాన్ చక్రవర్తి పెట్టాడో ఇది అది కాదు అనే దాన్ని ఆతరు నొక్కి వక్కాణిస్తున్నారు. అది ఎలాగో చూద్దాం. రాతిలో గుండ్రంగా శిల్పాలు రూపొందించేటువంటి కళ, శిల్పకళ క్రీస్తు శకం 1వ శతాబ్ది తర్వాత మాత్రమే అభివృద్ధి చెందింది. అది బౌద్ధ మతంలో మొట్టమొదట తొలుదొల్త బుద్ధుని శిల్పాలను రూపొందించడం జరిగింది. ఆ తర్వాతనే హైందవం వంటి మతాలలో అలాంటి గుండ్రటి శిల్పాలు రూపొందించటం ఆరంభమైంది. కాబట్టి మనం చూస్తున్న వెంకటేశుని శిల్పము 1వ శతాబ్ది ముందుదైతే కాదు, ఆ తర్వాత కాలానిదే అని ఇది కూడా ఆతరే చెప్పాడు. లక్షల కోట్ల సంవత్సరాల నుంచి. పేజ్ నెంబర్ 36. నీ పేజ్ నెంబర్స్ కూడా ఇస్తూ వస్తున్నా. పార్వేట గురించి కూడా ఆ బుక్ లో పేజ్ నెంబర్ 31 అండ్ 32లో ఉంది. ఈ లక్షల సంవత్సరాలు అనే దాన్ని చెప్పే ప్రతి ఒక్కరు కూడా కాస్త పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మానవుని పుట్టుకే హోమోసేపియన్స్ భూమి మీదకి వచ్చి 60,000 సంవత్సరాలే. అంటే ఈనాడు ఉన్న మనిషి తర్వాత ఆలోచన సరళి బాగా ఎదిగిన మనిషి వచ్చి ఒక 20-30 వేల సంవత్సరాలైంది. సో ఇంకా లక్షల సంవత్సరాల క్రితం ఏమునింది, ఎందుకునింది అన్నది చెప్తున్న వ్యక్తులు మనకు వివరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మొన్న ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా అది ఆయన ఏకంగా ఏం చెప్పాడంటే, టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఈ చెదిరిన పిండాన్ని కుండల్లోకి ఎత్తడాన్ని ఆయన టెస్ట్ ట్యూబ్ బేబీస్ కింద చెప్పాడు.
ఇప్పుడు ఒక పిండము చెదిరిపోయి కింద పడిపోయింది అనుకోండి తల్లి గర్భంలో నుంచి, దాన్ని మనం అబార్షన్ అంటాం. అలా చెదిరిన పిండాన్ని కుండలోకి ఎత్తే కుళ్ళిపోతుంది, కానీ బిడ్డ ఎట్లా అవుతుంది? బిడ్డ అవదు కదా. అంటే సామాన్యంగా ఎవరిని అడిగినా చెప్పే ఆన్సర్ అది. సో దాని మీద సైంటిస్ట్లే ఆన్సర్లు ఇస్తున్నారు. ఎందుకంటే మనం అంత కాంపిటెంట్ అథారిటీస్ కాకపోవచ్చు, మనం జనరల్ గా ఆన్సర్ చెప్పచ్చు, ఇది సరైనది కాదు అని మనం అనొచ్చు. కానీ సైంటిస్ట్లే ఆయన్ని ప్రూవ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. సో మన దేశంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన వాళ్ళు ఇలాంటి వీడియోల ద్వారా ప్రజల్లోకి ఇలాంటి బాధ్యత రాహిత్యం ఏదో ఒకటి తీసుకెళ్దాం, ఏదో ఒకటి చెప్పడం. మీరు ఏ రకంగానూ అది ఎట్లా మంచిది అవుతుందండి? ఏ రకంగానూ అది మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో మూర్ఖత్వం, మూఢత్వం పెరిగిపోతుంది. దానివల్ల అంతకంటే మంచి జరగదు. మన తిరుపతి పరిసరాల్లోకి క్రైస్తవం ఎప్పుడు వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది కృష్ణదేవరాయలు, అంటే రాయల కాలంలో, కృష్ణదేవరాయలు వారు కాదు కానీ ఇక్కడ వెంకటగిరి సంస్థానం వాళ్ళు, ఆయన వచ్చి వెంకటపతి రాయలు అనుకుంటారు. ఆయన కాలంలో తొలిసారిగా క్రైస్తవం తెలుగు నేల మీద కాలు పెట్టిందంట. అది వచ్చి క్రీస్తు శకము 1598 సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీన మొట్టమొదటిసారిగా తెలుగు గడ్డ పైన కాలు పెట్టిందంట క్రైస్తవం. అది డేట్స్ తో సహా ఉంది, ఆయన ఆతరిచ్చారు. అంటే చివర్లో 16వ శతాబ్దం చివర్లో వాళ్ళు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ఆ వచ్చిన వాళ్ళు ఎవరంటే యేసు సభ సభ్యులు. వాళ్ళు ఎవరెవరంటే ఫాదర్ సైమన్ డిసా, ఫాదర్ ఫ్రాన్సిస్కో రిచియో అనే వాళ్ళు ఇద్దరు చంద్రగిరిలో ఫస్ట్ వాళ్ళు వచ్చారంట. తర్వాత మెల్లమెల్లగా క్రిస్టియానిటీ అనేది చుట్టుపక్కలంతా వ్యాపించడము, వాళ్ళు దానికి ఎంతగానో ఈ రాయల కాలంలో ఉన్న రాజులు దాన్ని ప్రోత్సహించడము జరిగినట్టుగా మనకు శాసనాలు ఇంకా చాలా ఉన్నాయి. మనకు క్రిస్టియన్ హిస్టరీ తీసుకునేటప్పటికి చాలా బుక్స్ లో దొరుకుతుంది. మరి ఈ బుక్స్ మాత్రం కొన్ని ఇప్పుడు ఆథర్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రం అన్ని చోట్ల దొరికే ఇన్ఫర్మేషన్ అయితే కాదు. అది ఇక పద్మావతి దేవి గురించి కూడా ఒక మాట మనం మాట్లాడుకోవాలి. అది కూడా ఆథరు చెప్పున్నారు. ఏమంటే వెంకటేశ్వర స్వామి చరిత్రతో ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నటువంటి ఆకాశరాజు కూతురుగా చెప్పబడుతూ ఉన్నటువంటి పద్మావతి దేవి కథనము నిజమైనదిగా తోచడం లేదు అని ఆథర్ చెప్తున్నాడు. అది పేజ్ నెంబర్ 38-39 ఉంది. ఇది తొండైమాన్ తర్వాత కొన్ని శతాబ్దాలు తర్వాత మళ్ళీ కొన్ని వందల ఏళ్లకి నారాయణవనము, అప్పలాయగుంట, శ్రీనివాస మంగాపురం వంటి ప్రాంతాల్లో వెంకటేశ్వరుని ఆలయాలు నిర్మింపబడిన తరువాత, అంటే అటు ఇటుగా 15వ శతాబ్దం తర్వాత ఈ పద్మావతి దేవి కథ పుట్టుకొచ్చినట్టుగా తెలుస్తోంది అని ఆథర్ చెప్తున్నారు. ఎందుకంటే క్రీస్తు శకం 1 నుంచి 3 శతాబ్దాల మధ్యకాలపు తమిళ సాహిత్యంలో కానీ ఆ తర్వాత సాహిత్యాల్లో కానీ శాసనాల్లో కానీ మరి ఎటువంటి ఆధారాల్లో కానీ పద్మావతి దేవి ప్రస్తావన లేదు. సో పద్మావతి దేవి అనేది ఒక కల్పన అనేదాన్ని చెప్తాడు మన ఆథర్. ఇంకా పద్మావతి దేవి గురించి ఏం చెప్పారంటే ఇది కూడా పేజ్ నెంబర్ 38-39 కనిపిస్తోంది. ఈమె ఆండాలు వలె వెంకటేశుని భర్తగా భావించిన జీవించిన వ్యక్తిగా ఉండవచ్చు. ఆండాళ్ళు అంటే గోదాదేవి. 1వ శతాబ్ది వెంకటేశునితో కొన్ని శతాబ్దాల కాలపు పద్మావతి దేవికి వివాహం ఎలా సంభవిస్తుందో ఆలోచించాలి. అంటే ఈ మాట ఆథర్ చెప్తున్నారు. 1వ శతాబ్దానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామికి 15 శతాబ్దాల తర్వాత పుట్టినటువంటి 1500 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి పద్మావతి దేవికి ఎలా వివాహం జరుగుతుందో కాస్త ఆలోచించండి అని చెప్తున్నాడు ఆయన. అలాగే 1వ శతాబ్ది వెంకటేశుని గురించి
అనేక శతాబ్దాల తర్వాత పుట్టుకొచ్చిన పురాణాల్లో ఉన్నటువంటి కథనం ఎంతవరకు నమ్మదగిందో కూడా ఆలోచించవలసి ఉంది. దీస్ ఆర్ ఆల్ వర్డ్స్ ఆఫ్ అవర్ ఆథర్. దట్స్ ఆల్. అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ డేటా గనక చేతిలో ఒక పక్క పెట్టుకుంటే ఇప్పుడు రాసుకున్న పురాణాలు వీగిపోతాయి అని చెప్తున్నాను. నిలవు. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే 1వ శతాబ్దానికి ముందరే పుల్లిరాజు అని ఒక పాలకుడు ఈ వేంగడమ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన చనిపోవడం జరిగింది. ఆయన సమాధి మీద ఒక మండపం అనేది ఒకటి నిర్మించబడింది. ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమతో ఆయన్ని ఆ గౌరవం, ఆయన మీద ఉన్న గౌరవం వలన ఆయన్ని దైవం వల్ల ఆరాధించేవారు. కానీ కాలక్రమంలో అది భూమిలోకి కుంగిపోవటము, దాని మీద పుట్టలు రావడం వల్ల అది మరుగున పడిపోవడం జరిగింది. తర్వాత ఏనుగులు మచ్చిక చేసేవాళ్ళు, ఈ పశువుల కాపర్లు ఒకరోజు ఆ పశువులు ఇవన్నీ తొక్కడం వల్ల ఆ పుట్ట పగిలి మట్టి చెదిరిపోయి ఆ కనిపిస్తూ ఉన్నటువంటి ఆ మండపం యొక్క శిథిలాలను చూచి వాళ్ళు తొండైమా అంటే ఆ కాలంలో పరిపాలిస్తూ ఉన్నటువంటి, ఆ కాలం ఏదంటే క్రీస్తు శకం 1వ శతాబ్దం, తొండైమాన్ దగ్గరికి వెళ్ళి, చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అక్కడ ఒక దైవాన్ని మేము చూసాము, ఒక ఆలయాన్ని చూసామని చెప్పడము. ఆయన అక్కడికి వచ్చి అవన్నీ తవ్వించి తీసి ఒక మంచి మండపం కట్టడమే. అప్పటికి కట్టడాలయాలు రాలేదు, ఏర్పరచడం జరిగింది. కానీ అక్కడికి సామాన్యులు వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉండేది. మా తాత ముత్తాతల కాలంలో కూడా వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, డోలీలు కట్టుకొని పోయేవాళ్ళంట. డబ్బులు ఇస్తే డోలీలు కట్టేవాళ్ళంట. ఆ డోలీల్లో తీసుకెళ్లాలంటే బాగా డబ్బులు ఉండాలి కదా, డోలీలు కట్టించుకోవాలంటే. సరే అలా వెళ్ళలేని వాళ్ళకి తిరుచకునూరు అంటే తిరుచానూరు ప్రాంతంలో ఒక ఆలయం కట్టబడింది. అక్కడ ఒక వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది, ప్రతిమని. దాని పక్కనే ఒక హాల్ కట్టడం జరిగింది. ఆ హాలుని తిరుమంత్రశాలై అంటారంట. అందులోపల ఒక విగ్రహాన్ని, వెంకటేశ్వర స్వామిని ప్రతిమను పెట్టడం జరిగింది. ఆ హాల్లో ఏం చేసేవాళ్ళంటే వైష్ణవంలోకి ఇతరులని మార్చేవాళ్ళంట. సో వైష్ణవంలోకి మార్చినప్పుడు అష్టాక్షరి మంత్రాన్ని చెప్పించేవాళ్ళంట వాళ్ళ దగ్గర. తర్వాత 800 అంటే 9వ శతాబ్దంలో కట్టినటువంటి ఆ టెంపుల్ 1000 కల్లా అక్కడ ప్రతిమ లేకుండా పోవడం జరిగింది. కాలక్రమేణా ఆ ప్రతిమలు వచ్చి తిరుమల చేరడం జరిగింది. తిరుమల ఆ తర్వాత చాలా మంది చోళులు వాళ్ళు పట్టించుకోకపోయినప్పటికీ కూడా యాదవులు, విజయనగర రాజులు వాళ్ళు పట్టించుకోవడం వల్ల సామవై అనే పల్లవుల రాణి ఇచ్చిన దాన ధర్మాల వలన, ఆమె చేసిన కొన్ని మార్పుల వలన, ఆమె కట్టిన శయన మండపం వలన తిరుమల ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అదంతా ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇది ఒక స్టెప్. సెకండ్ స్టెప్, ఎవరు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు? ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? సామవై వరకు వచ్చాం మనం. ఇప్పుడు క్రీస్తు శతాబ్దం 4-9 శతాబ్దాల మధ్యలో 12 మంది ఆళ్వార్లు అనేవాళ్ళు వచ్చారు. వీళ్ళు గొప్ప వైష్ణవ భక్తులు. భక్తి తత్వం అంటాం కదా మనం, భక్తిజం. ఆ భక్తి తత్వంలో వీళ్ళు చాలా ప్రాచుర్యం పొందిన వాళ్ళు. వీళ్ళ 12 మంది పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అది అనవసరం అనుకోండి, అంటే బుక్కి నాట్ రిలేటెడ్ కదా. వీళ్ళు వెంకటేశ్వర స్వామిని గురించి, ఆయన భక్తి తత్వాన్ని గురించి దక్షిణ దేశం అంతా తిరిగి వ్యాపింపజేశారంట. అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఇంత ప్రాచుర్యంలోకి రావడానికి మొదట తొండైమాన్ చక్రవర్తి, తర్వాత ఈ సామవై, వీళ్ళందరూ, తర్వాత ఆళ్వార్లు. సెకండ్ స్టెప్. అంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, ఏదో చిన్న సమాధి మీద చిన్న గుడి కట్టేస్తే ఇంత పాపులారిటీ ఎలా వస్తుంది అని ఎవరైనా అడుగుతారు కదా. ఇది వచ్చి పూర్తిగా ఒక అకాడమిక్ స్టడీగా దీన్ని చూడాలి. అది కూడా పనిగట్టుకొని మతభ్రష్టులు లేదా మత శ్రేష్ఠులు రాసింది కాదు ఇది. మతభ్రష్టులు, మత శ్రేష్ఠులు రాసింది కాదు ఇది. జస్ట్ ఒక అకాడమిషియన్, ఒక విద్యావేత్త తనకు తెలిసిన విషయాలన్నింటినీ జనాలకి తెలియచేయాలనే ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఈ బుక్ను తీసుకురావడం జరిగింది.
జనాలని మూర్ఖత్వం వైపు నడపాలి, సంపాదించాలి, దండుకోవాలి, బాగుపడాలి అనే గుంపు ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఏది ఏమైనా సరే సత్యాన్ని ప్రజలకు తెలియచేయాలనే గుంపు కూడా ఒకటి ఉంటుంది. దానికి ఉదాహరణగా మనం దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారిని చెప్పచ్చు. ఈ 1000 సంవత్సరాలుగా తిరుపతి ఎలా ఏర్పడింది, తిరుమల ఎలా వచ్చింది, వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చాడు, ఈ ఆవిర్భావం ఎలా జరిగింది, ఈ 1000 సంవత్సరాల పరిణామ క్రమంలో ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, ఎలా ప్రాచుర్యంలోకి వచ్చాయి అని జనానికి తెలియజేస్తున్నాడు. ఆయన ఉద్దేశము అదే, మన ఉద్దేశము అదే. చాలా సంతోషం. డాక్టర్ హేమలత పడమర గారు ఈరోజు మనతో గాడ్స్ ఆన్ ఎర్త్ తిరుమల చరిత్ర అనే పుస్తకం యొక్క రివ్యూ చెప్పారు. మరి దీని రైటర్ గారు అయినటువంటి దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి రిటైర్ అయ్యారు. ఆయన చేసినటువంటి ఈ హిస్టారికల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఈ పుస్తకాన్ని మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లు, అలాగే అక్కడ కనిపిస్తున్న అడ్రస్లో మీరు ఉత్తరం రాసి, లేకపోతే ఈమెయిల్ రాసి, లేకపోతే ఫోన్ చేసి దాన్ని తెప్పించుకోవచ్చు. తర్వాత మరి ఇలాంటి మంచి పుస్తకాలను ప్రోత్సహిద్దాం అందరం కలిసి. మరి మన దేశంలో ఉన్నటువంటి ఇలాంటి అనేకమైనటువంటి స్థలాలకు సంబంధించిన నిజ చరిత్రను తెలుసుకుంటే, మరి ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతూ ఉంది, మనం అన్ని విషయాలు త్రవ్వకాల్లో బయటపడుతూ ఉన్నాయి. అలా బయటపడటం వల్ల నిజం కూడా బయటపడుతూ ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా మరి ఇలాంటి మంచి రీసెర్చ్ వర్క్ను మనం ప్రోత్సహిద్దాం. మరి చూసిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.